తప్పుడు పాటలు రాసుకోవచ్చు. అందులో తప్పులేదు. దాసరి నారాయణరావు గారు కూడా పాటలు రాశారు. జరిగిందే. జరగని విషయం ఏం కాదు. హ్మ్. అయితే నేను ఇందాక చెప్పినట్టు కన్సిస్టెన్సీ ఎంతవరకు ఎన్ని సంవత్సరాలు మెయింటైన్ అవుద్దనేది కాలమే చెప్తుంది. అంటే అన్నీ తానైతే కొంచెం డిఫరెన్స్ వస్తదంటారా? రిపీట్ అంటే అవుతదా? కథ తను కన్సీవ్ చేశారు కాబట్టి, ఆ కథ తాలూకు అవగాహన ఆయనకే ఎక్కువ ఉంటుంది. ఇక్కడ రైటింగ్‌లో ప్రొఫెషనలిజం కంటే కూడా, ఈ కథకి ఇది కావాలి అనుకున్నప్పుడు రాయగలిగే విద్య మన దగ్గర ఉన్నప్పుడు రాయడంలో తప్పులేదు. చాలు. పాటల రచయితగా మంచి పొజిషన్‌లో ఉన్న మీరు హ్మ్. సినిమా ఇండస్ట్రీలోనే అది కాకుండా ఇంకేం చేయాలంటే? అంటే సరదాగా చేస్తాను తప్పితే ఎవరు సరదాగా యాక్టింగ్ చేస్తావా అంటే అది ఏదో మొత్తం అవార్డు విన్నింగ్ పర్ఫార్మెన్స్ అంత దాన్ని మొయ్యలేను గానీ, సరదాగా అడిగినప్పుడు సరదాగా చేయడమే గానీ, ఏది కంటిన్యూ చేయను. అది మీ మనసులో కోరిక లేదా ముందు నుంచి నటుడు కావాలని? లేదండి. పాటల రచయితగా తప్ప ఏది అవ్వాలని నాకు ఏ కోరిక లేదు. ఈ పట్టుకొమ్మని అలా పట్టుకునే ఉంటాను. ఎన్నాళ్ళైనా సరే. ఎన్నాళ్ళైనా సరే. శాస్త్రి గారు లేని లోటు ఇండస్ట్రీలో కనిపిస్తుందా? ఇప్పుడు దాన్ని ఎవరు భర్తీ చేస్తారు? ఇది ఒక పరంపర అండి. హ్మ్. ప్రతి ఒక్కరు కూడా ఒక తరంలో ఒక గొప్ప వ్యక్తి వెళ్ళిపోయినప్పుడు లోటు అని అనుకుంటానే ఉంటారు. అది ఎలా కొనసాగుతదంటే ఎప్పుడు నన్నయ్య భారతం వదిలేసిన తర్వాత ఇంకెవరు రాస్తారు భారతం? నన్నయ్య లాంటి పండితుడు ఆంధ్ర శబ్ద చింతామణి రాసి అసలు తెలుగు అన్నదానికి ఒక పరిధిని ఏర్పరిచి తెలుగు పరిధి పెంచి భాషను డిజైన్ చేసిన వ్యక్తి ఆయనే 3 పర్వాలు రాసి వెళ్ళిపోయిన తర్వాత ఇంకెవరు రాస్తారన్నారు. తిక్కన వచ్చి 15 పర్వాలు రాశారు. కానీ తిక్కన పద్యం నన్నయ్య పద్యంలాగా ఉండకపోవచ్చు. ఆ శైలి వేరు. తిక్కన గారి శైలి. అలా ఎంతైనా ఆ మూడో పర్వంలో సగంలో ఆపేశారు నన్నయ్య గారు. అందుకని ఆ సగం నుంచి రాస్తే మళ్ళీ మరణ భయం ఉంటదని తిక్కన గారు రాయలేదేమో. మరి ఆ మిగిలిపోయిన ఆ కొంచెం ఎవరు రాస్తారు అంటే ఎర్రనొచ్చి రాశారు. ఆయనేమి అది రాసిన తర్వాత ఏం పరంపదించేయలేదు. ఇలా చూసుకుంటూ ఉంటే ఆ స్థాయి, ఆ స్టాండర్డ్స్ అనుకుంటా ఉంటాం గానీ, ఆ కాలానికి అనుగుణంగా ఎవరో ఒకళ్ళు వచ్చి పుడతారండి. అందులో ఏ సందేహం లేదు. అలా పరంపరగా కొనసాగుతూనే ఉంటుంది. మనకు కూడా ఆత్రేయ గారు పోయినప్పుడు అలాగే అనుకునుంటారు. కానీ తర్వాత మంచి పాటలొచ్చినియి. వేటూరు గారు పరంపదించినప్పుడు అనుకున్నారు. కానీ తర్వాత మంచి పాటలొచ్చినియి. అలాగే సీతారామ శాస్త్రి గారు గొప్ప సాహిత్యాన్ని అందజేశారు. ఆ సాహిత్యాన్ని మనం సెలబ్రేట్ చేసుకుంటూనే మంచి సాహిత్యం రావడానికి ఏం చేయాలనే విషయంతో భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఆలోచించాలి గానీ, గతంలో ఉంటే ఏమవుద్దంటే అదే శైలికి అలవాటు పడిపోయి ఏ సాహిత్యం వచ్చినా మనం యాక్సెప్ట్ చేయలేని పరిస్థితికి వెళ్ళిపోతాం. మొన్న ఎవరో అడిగితే చెప్పాను. ఇంకా సీతారామ శాస్త్రి గారి లాంటి పాటలు రావడం అసాధ్యం అండి. ఏం చేయాలంటారు? 2 మార్గాలు ఉన్నాయండి. మీకు అంతగా అలాంటి సాహిత్యమే రావాలి అంటే 2 మార్గాలున్నాయి. ఒకటి ఆయనైనా మన దగ్గరికి రావాలి. మనమైనా ఆయన దగ్గరికి వెళ్ళాలి. అంటే ఇంకొక పరిష్కారం లేదు దానికి. లేదు. ఆయన శిష్యరేఖం గాని లేకపోతే ఆయన పోలికతో ఇప్పుడు శాస్త్రి గారి లాగా రామజోగి శాస్త్రి రాస్తాడు, లేదా ఆనంద్ శ్రీరామ్ రాస్తాడు, లేదా చంద్రబోస్ రాస్తాడు. ఇట్లా కొన్ని ఉంటుంది కదా. అలా సీతారామ శాస్త్రి గారి లాగా సీతారామ శాస్త్రి గారే రాస్తారు. రామజోగి శాస్త్రి గారి లాగా రామజోగి శాస్త్రి గారే రాస్తారు. చంద్రబోస్ గారిలా చంద్రబోస్ గారే రాస్తారు. అనంత్ శ్రీరామ్‌లా అనంత్ శ్రీరామే రాస్తారు. ఎందుకంటే ఇప్పుడు శాస్త్రి గారిలా రాయడం అంటే ఏంటి? శాస్త్రి గారు తన జీవితంలో అనుభవించిన జ్ఞాపకాలన్నిటి తాలూకు సమాహారం నుంచి వచ్చిన భావావేశంతో ఆయనకున్న నేపథ్యం నుంచి వచ్చిన సన్నివేశాన్ని చూసి ఆయన దృక్కోణంలో చూసి రాస్తారు. అందరూ సివి యోగి గారికి పుట్టినవారు అయ్యుండరు కదా. అందరూ టెలికాంలో పనిచేసిన వాళ్ళు అయ్యుండరు కదా. అందరూ మెడిసిన్ మధ్యలో వదిలేసిన విద్యార్థి అయ్యుండరు కదా. అందరూ ఆర్ఎస్ఎస్లో కొంతకాలం పనిచేసిన వాళ్ళు అయ్యుండరు కదా. అందరూ విశ్వనాథ్ గారి పరిచయం అయ్యుండదు కదా అందరికీని. అందరికీ రామ్ గోపాల్ వర్మ లాంటి పరిచయం అయ్యుండదు కదా. ఇలా రకరకాల ఆ కాంబినేషన్ అంతా కలిపి ఆ శైలి అలా వస్తూ ఉంటుంది. కాబట్టి వీళ్ళ జీవిత నేపథ్యంలో ఏది జరిగిందో దాని ద్వారా వీళ్ళకి ఏ పదజాలం వీళ్ళు పోగు చేసుకున్నారో అదే వస్తుంది. శాస్త్రి గారు లాంటి పాటలు రాయాలనడం, శాస్త్రి గారిలా రాయాలనడం మాత్రం ఒక రకంగా క్రైమ్ అండి అది.
క్రైమా? ఎవరి శైలిలో వాళ్ళే రాస్తారు. రాంగోపాలవరం పాట రాశారు మీరు? రాంగోపాలం సినిమా పాటలు రాయలేదండి ఇంకా. ఏ ఇంకా అంత అదృష్టం రాలేదు. వస్తే రాస్తారా? అంటే నాకెవరో చెప్పారు రామ్ గోపాల్ వర్మ గొప్ప దర్శకుడే గాని గొప్ప నిర్మాత కాదు అని. అవునా? నాకు ఆ 2 పాత్రలు బాగా ఉంటేనే రాస్తాను. అంటే మీరు గొప్ప దర్శకులకి గొప్ప దర్శకులకి గొప్ప నిర్మాతలకి రాస్తారా డబ్బు ఇచ్చేవాడు కాబట్టి? అంతే 2 ఉండాలి. గొప్ప సన్నివేశం ఇవ్వాలి, గౌరవ వేతనం కూడా గౌరవప్రదంగా పారితోషికం ఇవ్వాలి. ఏం లేదు, ఇప్పుడు రాంగోపాల్ ప్రతి దానికి కళ్యాణ్ బాబు మీద ఇలా పవన్ కళ్యాణ్ గురించి ఇట్లా ఉంటారు. ప్లస్ దానికి మీరు అప్పుడప్పుడు కొంచెం కౌంటర్లు వేస్తా ఉంటూ పంచులు వేస్తా ఉంటూ రామ్ గోపాల్ వర్మ గారికి నేను రాంగోపాల్ మీద వేయలేదు, జనసేన మీద ఎవరు జనసేన మీద కూడా వేయలేదండి. నేను చిరంజీవి గారిని ఎవరో అవమానించిన సందర్భంలో స్పందించాను అంతే. ఎందుకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి మీద పూర్తిగా పవన్ కళ్యాణ్ గారిని ఎవరైనా అన్నా నేను స్పందించాలన్నా నేను ఆయన దగ్గరగా చూడలేదు. కానీ చిరంజీవి గారిని చాలా దగ్గరగా చూసానంటే ఆయన మనస్తత్వం తెలుసు. ఆయన నన్ను మొదటి అవకాశం ఇచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు ఆయన వ్యక్తిత్వంలో ఉన్న ఆ సమతుల్యత అంతా నాకు తెలుసు కాబట్టి అవగాహన ఉన్నప్పుడు స్పందించాలి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి జీవితంలోకి నేను ఎప్పుడు తొంగి చూడలేదు, ఆయనతో పరిచయం తక్కువ అన్నప్పుడు ప్రతిసారి స్పందించడానికి నాకు అర్హత ఉండదు కదా. మీ పెద్దనాన్న గారు ఆయన పార్టీలో ఉంటూ మా పెద్దనాన్న గారు కూడా ఆయన మీతో ఉంటుంది కదా కొంచెం ఉంటది. కానీ నిజంగా మా హరిరామ్ జోగయ్య గారి రాజకీయ అభిప్రాయాలకి నా రాజకీయ అభిప్రాయాలకి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. ఆయన ఏకీభవించడం ఆయన విషయాలు అసలు ఏకీభవించింది చాలా విషయాలు. ఎందుకని? ఆయన ఒక సందర్భంలో ఆయన జీవిత చరిత్రలోనే ఒక పేజీలో నేను చదువుతూ నేరుగా ఆయనతోనే అన్నాను అన్నమాట. అదేంటంటే ఆ ఎపిసోడ్ సోనియా గాంధీ పార్టీ పగ్గాలు చేపట్టాలి, సోనియా గాంధీ రాజకీయాల్లోకి రావాలి అని చెప్పి నేను ఎమ్మెల్యే సమరసింహారెడ్డి రిలే నిరాహార దీక్షలు చేసాం, మేము కూడా పోరాడాం ఆవిడ పార్టీ పగ్గాలు చేపట్టాలని అని ఏదో ఎపిసోడ్ రాశారు. ఎందుకు రాశారండి అది? మరి లేకపోతే అప్పుడు కాంగ్రెస్కి ఇంకో ఆప్షన్ లేదండి. ఏ నాయకుడైనా మొదట దేశం భవిష్యత్తు, తర్వాత పార్టీ భవిష్యత్తు, తర్వాత తన భవిష్యత్తు, ఈ ఆర్డర్లో చూడాలి కదా. మీకు దేశం కంటే పార్టీ భవిష్యత్తే ఎక్కువ ముఖ్యం అనిపించింది ఆ సందర్భంలో. అందుకని నేను ఏకీభవించలేకపోతున్నాను. దానివల్లే ఈ దేశం యొక్క తత్వం, ఈ దేశం యొక్క నైసర్గిక స్వరూపం, ఈ దేశం యొక్క సనాతన వైభవం, ఈ దేశం యొక్క అంటే ఈ దేశంలో ఉన్న విలువలు, ధర్మాలు, వీటి మీద ఏమాత్రం అవగాహన లేని ఒక వ్యక్తి కేవలం కుటుంబ నేపథ్యం ఉంది కాబట్టి, పార్టీ నిలబడుతుంది కాబట్టి పగ్గాలు చేపట్టాలన్నంత తక్కువ ఇదిగా ఎందుకు ఆలోచించారు? ఒక 100 సంవత్సరాల దేశం భవిష్యత్తు ఎందుకు ఆలోచించలేదు? హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.